చేస్తారో మీరే చెప్పమంటున్నాం. కానీ ఈ ఎవరు మీడియా మిత్రులు గాని, ప్రజాప్రతినిధులు గాని, బయట విశ్లేషకులు గాని మాట్లాడేది ఏది మాట్లాడినా ప్రభుత్వ ఉద్యోగులకి పెంచొద్దు, నిరుద్యోగులకి నష్టం జరుగుతుందంటే మేము కూడా మా ఇంట్లో కూడా నిరుద్యోగులు ఉన్నారు. మేము నిరుద్యోగులు లేరంట లేదు, మేము వారికే ఉన్నాం. మాకు రావాల్సిన పైకి ఏమంటున్నాం, ఏ లేని పక్షంలో ఏంటో ఆల్టర్నేటివ్ గవర్నమెంట్ చెప్పాలి. అది ఒకటే. ఇంకొక పాయింట్ కూడా మీరు ఒకటి చెప్పారు, ఉచితాల గురించి ప్రభుత్వ ఉద్యోగులే ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగుల మీద ప్రతి ఒక్కరికి తెలిసి ఉంటుంది. మాట్లాడటానికి ఏది లేనప్పుడు ప్రభుత్వ ఉద్యోగం దొరుకుతాడు. ఈవెన్ పబ్లిక్ రిప్రజెంటేటివ్ కానీ, ఏది మన సోషల్ మీడియా మాట్లాడే వాళ్ళకి కానీ, బయట ఉన్న ఖాళీగా ఉన్న వాళ్ళకి కానీ ఏది లేనప్పుడు ఈవెన్ మీడియా ప్రతినిధులు కూడా ప్రభుత్వ ఉద్యోగులు ఇటు వచ్చి కూడా ప్రభుత్వ ఉద్యోగులు ఒక చిన్న చూపుగా చూస్తారు. మేము చేయడానికి రెడీ, కానీ మేము చేస్తే ప్రజల నుంచి తిరుగుబాటు స్టార్ట్ అవుతుంది. ఉచితాలు అది చేయాల్సిన ఎవరు? సామాజిక కార్యకర్తలు, సంఘ సేవకులు ఉన్నవాళ్ళు. తిరుగుబాటు ఎందుకు అందరి నుంచి రాదండి తిరుగుబాటు. ప్రైవేట్ సెక్టర్ లో ఎంప్లాయీస్ కూడా దాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉన్నారు. మేము వ్యతిరేకిస్తున్నాం, కానీ మా చైర్మన్ గారు ఒక్క మాట అన్నందుకు ఉచితాలు కొన్ని తగ్గించుకొని మాకు ఇవ్వాల్సిన ఇస్తే బాగుంటుంది. ఉచితాలు అందరికీ కూడా కరెక్ట్ కాదు. ఇందాక బియ్యం గారు ఇప్పుడు ₹1 బియ్యం అన్నందుకు అక్కడ వద్దు అనలే, మా అయిన తర్వాత ఇవ్వండి అని ఒక్క మాట అన్నందుకే దాన్ని పెద్ద ఇష్యూ చేశారు. మేము సహజంగా సమాజంలో ఇట్లాంటి చెప్పడానికి సిద్ధమే, కానీ ప్రభుత్వ ఉద్యోగులుగా మేము చెప్తే కొన్ని వినరు. కొన్ని మేము ప్రోపగండ చేయగలం, పబ్లిసిటీ చేయగలం. తక్కువ 4% మంది ఎంప్లాయీస్ ఉన్నా అందరూ కలిస్తే చెప్పడానికి బాగా చేయగలం. కానీ వేరే ఎవరున్నా దీన్ని ముందుకు తీసుకెళ్ళినప్పుడు సార్ మీరు 13,50,000 కుటుంబాలంటే మీరు పెద్ద సంఖ్యలో 13,50,000 ఇంటూ 4 50 లక్షల మంది ఉన్నట్టు కదా. ఒకటి భరత్ గారు 50 లక్షల మంది అంటే తెలంగాణ పాపులేషన్ లో 15%. 13,50,000 ఇంటూ 4 ఏమాకండి. ఎందుకంటే లేకపోతే హస్బెండ్ వైపు తప్ప పిల్లల్ని వాళ్ళు కూడా ఏదో పార్టీకి అనుబంధం. మీ పిల్లలకు కూడా లేవు కదా వెల్ఫేర్ స్కీమ్స్, మీ పిల్లలకు కూడా లేవు కదా. పిల్లలకు కాదు, మీకు మీకు ఒక చిన్న విషయం చెప్పండి. ఒక ఇంట్లో 3 పిల్లలు ఉన్నప్పుడు ఒక చిన్న కొడుక్కి కానిస్టేబుల్ ఉద్యోగం వస్తే ఆ కుటుంబంలో అన్నలిద్దరికి, చెల్లెలకి, తల్లిదండ్రికి ఎటువంటి సంక్షేమ బెనిఫిట్ రాదు. రాకపోగా ఈ 4 కుటుంబాలు ఇతన్ని ఈ లాస్ట్ లో ఉన్న ఒక కానిస్టేబుల్ జూనియర్ అసిస్టెంట్ క్యాడర్ లో వచ్చిన ఉద్యోగం అతన్ని రాచి రంపాలు పెడతారు. నీ వల్ల మా ఇంట్లో ఏ బెనిఫిట్ రావట్లేదండి. ఇట్లాంటివి చాలా ఉన్నాయి. ఆర్టీసీ బస్సు ఎవరు ఎక్కుతారు? బస్సుది మాత్రం ఒకటి ఫ్రీ ఉంది. ఎంప్లాయీస్ ఎంతమంది ఎక్కుతారు? దేనికోసం ఎక్కుతారు? ఇప్పుడు మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ వేరే ఉన్నది. బైక్స్ ఉన్నాయి, ఎవరు ఓన్ వెహికల్స్ వచ్చినాయి. అది తప్ప ప్రభుత్వ ఉద్యోగులు బెనిఫిట్ ఏంది? రైతు బంధు అవుతుందని దాన్ని ఒక చర్చలో పెడతారు. రైతు బంధు ఎప్పుడు ఇచ్చారు? ఎవరు ఎంతమంది ఎంప్లాయీస్ భూములు ఉన్నాయి? ఆ భూముల ఎంప్లాయీస్ కి ఎన్నిసార్లు రైతు బంధు అందరికి ఇస్తున్నారు? ఓకే, రైతు బంధు వల్ల ప్రొడక్టివిటీ పెరిగింది. అది కూడా ఎంతమంది ఉద్యోగులు 10 ఎకరాల భూమి ఉన్నాడు, దానికి లిమిట్ 10 ఎకరాలు 5 ఎకరాలు ఏదో లిమిట్ పెట్టాల్సి అవసరం. అది మా సబ్జెక్ట్ కాదు, అది రాష్ట్ర ప్రభుత్వం. భరత్ గారు, నేను ఈ రిటైర్మెంట్ ఎంప్లాయీస్ కి వాళ్ళ బెనిఫిట్స్ తప్పకుండా ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం. ఎందుకంటే వాళ్ళు పాపము బెనిఫిట్స్ ఇవ్వాలి, రిటైర్మెంట్ ఏజ్ పెంచొద్దంటే మన దగ్గర వీలు కావట్లేదు రావు గారు. వాళ్ళు అన్ని సంవత్సరాలు కష్టపడి వాళ్ళ ఫ్యూచర్, వాళ్ళ పిల్లల భవిష్యత్తు కానీ, వాళ్ళ ఇల్లు కట్టుకోవడం కానీ ఇట్లాంటివి అన్ని ప్లాన్ చేస్తూ ఉంటారు కదా. లాంగ్ టర్మ్ ప్లాన్స్ కొరకు పాపం వెయిట్ చేసి రిటైర్మెంట్ బెనిఫిట్స్ వస్తాయనే దానిలో ఆ డబ్బులు కూడా ప్రభుత్వం ఇంకేదో దాన్ని కంట్రిబ్యూషన్ పాలసీ ఇంకేదో రకరకాల చేసేసి చేయడం అనేది ఇట్ ఇస్ ఏ ఇన్హ్యూమన్. అంటే ఈ మానవీయ కోణం నుంచి చూస్తే చాలా అన్యాయం అది. దానికి మీరు అవసరం అనుకుంటే మీరు కోర్టుకు వెళ్ళాలండి. ఇంకొకటి భరత్ గారు, ఈ గవర్నమెంట్ చాలా మంది కోర్టుకు వెళ్ళారు, కోర్టు ఇవ్వమన్నా కూడా రావట్లేదు. ఆ కోర్టు కేసులు పోయిన వాళ్ళకి కూడా ఇవ్వట్లేదు. మీ ఈహెచ్ఎస్ కూడా బాగా జరుగుతుందండి. ప్రభుత్వ ఉద్యోగాలకు ఈహెచ్ఎస్ చాలా మంది కార్పొరేట్ హాస్పిటల్స్ ఇవ్వడం లేదు. అది కూడా చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. నేను చాలాసార్లు కార్పొరేట్ హాస్పిటల్స్ లో నేను మాట్లాడాను వెన్ ఐ వాజ్ ఐఎంఏ ప్రెసిడెంట్. మీరు అంటే ఐ డోంట్ వాంట్ నేమ్ ద నేమ్స్. మీరు ఏదో వెళ్తారు అక్కడ కార్పొరేట్ హాస్పిటల్ ఉందని, వాళ్ళు ఉంటుంది అక్కడ. కానీ ఇప్పుడు చేయడం లేదండి, మాకు డబ్బు రావడం లేదండి, మేము క్లెయిమ్ చేయడం లేదని ఉట్టిగా అబద్ధాలు ఆడతారు. మీరు అప్పుడు ఏం చేస్తారు? అడ్మిట్ అవుతా ఉంటారు, స్టెంట్ కావాలి, ఇమీడియట్ గా పైసలు కట్టాలి, క్యాష్ కడతారు. ఇది చాలా సీరియస్ ఇష్యూ అండి. ఇది హెల్త్ పరంగా కూడా చాలా అంటే మీరు సఫర్ అవుతున్నారు, నాకు తెలుసు అది. నేను లాస్ట్ టైం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో ఈ విషయాలు చాలా ఇంటర్వ్యూ ఇచ్చాను, మాట్లాడాను, ప్రెస్ లో మాట్లాడాను, ఆర్టికల్స్ రాశాను. అయితే ఒకటే, మనకి అసలు ఈ మనకున్న ఇంత చదువుకున్న
యువత ఉన్నది. కానీ ఈ చదువుకి ఉద్యోగ అవసరాలకు సంబంధం లేదు. ఈ నైపుణ్యత లోపం ఉంది. ఈ సమన్వయం చేస్తుంటే మన దేశంలో కాదు, మన ప్రపంచం అందరికి కూడా మనం ఇక్కడ నుంచి మ్యాన్ పవర్ ఎక్స్పోర్ట్ చేయొచ్చు. మన వాళ్ళు అంత ఇది ఉంది మనకి. గవర్నమెంట్ కి చిత్తశుద్ధి లేదండి. ఎంతసేపటికి ఉచితాలు చేయడం, ఇంకేదో చేయడము, సాధ్యం కానీ ఉచితాలు హామీలు చేయడము, ఎట్లయితే ఓట్లు రావాలి, వాళ్ళ అంటే పవరే వాళ్ళ పరమావధి, అధికారమే వాళ్ళ పరమావధి. అది గవర్నమెంట్ కాదు, పార్టీలు, పొలిటికల్ పార్టీలు అన్నీ అట్లా తయారు. పొలిటికల్ పార్టీస్, అదే పొలిటికల్ పార్టీస్. ఓకే, శ్రీపాల్ రెడ్డి గారు, ఇంకొకటి సార్, ఇప్పుడు సోషల్ ఆడిట్ అనేది రావాలండి, ఇంపార్టెంట్. అంటే ప్రభుత్వం ఇష్టం వచ్చిన ఎట్లా పడితే అట్లా ఒక పార్టీ ప్రభుత్వంలో వస్తుంది, రూలింగ్కి వస్తుంది. ఆ సీఎంకి ఏదో ఒకటి ఉంటుంది. ఇదే ఇప్పుడు వచ్చిన సీఎం కు మూసీ